హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి యూజ్ అవుతుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కేవలం 50 రూపీస్. 9th క్లాస్ 4th లెసన్ వాతావరణం. సో కీలక పదాలు నెక్స్ట్ వీడియోలో ఫుల్ చాప్టర్ చేస్తాను ఫ్రెండ్స్. వాతావరణం భూమి చుట్టూ ఉన్న వాయువుల సముద్రం. వర్షంలోని అధిక నీరు మహాసముద్రాల నుండి వస్తాయి. వాతావరణం మందం దాదాపు 1000 కిలోమీటర్లు ఉంటుంది. నాసా అమెరికాకి చెందిన అంతరిక్ష సంస్థ. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. వాతావరణంలోని ప్రధాన వాయువులు ప్రాణవాయువు 21%, నత్రజని 78%గా ఉంది. వాతావరణంలో తక్కువ పరిమాణంలో ఉండే వాయువులు ఆర్గాన్, నియాన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, అమోనియా మరియు ఓజోన్. నీటి ఆవిరి ఒక వాయువు. మొత్తం వాతావరణంలో ఘన పరిమాణం రీత్యా సుమారుగా 0.4% ఉంటుంది. నీటి ఆవిరిలో అధిక భాగం భూమికి దగ్గరగా అంటే 6 కిలోమీటర్ల ఎత్తులోపు ఉంటుంది. మేఘాలు, నీటి తుంపరలు. మేఘాలు అనేవి నీటి తుంపరలు, నీటి ఆవిరి కాదు. రేణువులు వాతావరణంలో ఉండే సూక్ష్మమైన ధూళి కణాలు. రేణువులు ఇవి ప్రకృతి ప్రక్రియలు, మానవ చర్యల ద్వారా ఏర్పడతాయి. రేణువులు భూమి మీద జీవానికి అనువుగా వాతావరణ పరిస్థితుల్ని మారుస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్యుడు నారింజ రంగులో ఉండడానికి కారణం వాతావరణంలో ఉండే రేణువులు. వాతావరణం అధ్యయనం. శాస్త్రజ్ఞులు గాలి బెలూన్లు, ఉపగ్రహాల ద్వారా వాతావరణాన్ని అధ్యయనం చేస్తున్నారు. వాతావరణంలోని 2 ప్రధాన పొరలు సమరూప ఆవరణం మరియు బహురూప ఆవరణం. సమరూప ఆవరణం 90 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఈ పొరలో నత్రజని, ప్రాణవాయువు, ఆర్గాన్, బొగ్గుపులుసు వాయువుల నిష్పత్తి అంతటా ఒకే రకంగా ఉంటుంది. ఇందులో ఉండే 3 పొరలు, సమరూప ఆవరణంలో ఉండే 3 పొరలు ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం మరియు మిసో ఆవరణం. బహురూప ఆవరణం 90 కిలోమీటర్ల కంటే పైన ఉన్న వాతావరణ పొర. బహురూప ఆవరణంలో వాయువుల నిష్పత్తి వేర్వేరుగా ఉండడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. దీంట్లో ఉన్న 2 పొరలు థర్మో మరియు ఎక్సో ఆవరణాలు. వాయుపీడనం ఏ వస్తువు పైన అయినా చూపే ఒత్తిడి ప్రభావం. పరమాణువులు ఎక్కువగా ఉంటే వాయుపీడనం పెరుగుతుంది. గాలి వేడెక్కితే పీడనం తగ్గుతుంది. గాలి చల్లబడితే పీడనం పెరుగుతుంది. భూమిలో ఒక భాగం వేడెక్కి పీడనం తగ్గితే అక్కడ ఎక్కువ పరమాణువులు, ఎక్కువ ఖాళీ ఉందని అర్థం. గాలి ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాల నుండి తక్కువ పీడనం ఉన్న ప్రాంతాలకు వీస్తుంది. పవనం అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుండి అల్పపీడనం ఉన్న ప్రాంతాలకు ప్రవహిస్తుంది. గాలి అలా కదలడాన్ని పవనం అంటారు. సమీరం లేదా తెమ్మెర. గాలి నిదానంగా వీచి హాయిగా ఉన్నప్పుడు దాన్ని సమీరం లేదా తెమ్మెర అంటారు. ఈదురు గాలి అంటే వేగంగా వీచే గాలి. పెనుగాలి, తుఫానులు అంటే చాలా వేగంగా వీచే గాలులు. భారతదేశ తూర్పు తీరంలో ఉండే గాలులు చాలా వేగంగా వీచే తుఫాను గాలులు ఉంటాయి. మాన్సూన్ అనే ఆంగ్ల పదం మౌసమ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది. స్థానిక వాతావరణం తక్కువ కాలానికి వాతావరణ పరిస్థితుల్ని వివరించడం. సాధారణంగా 10 రోజులకు మించకూడదు. క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి. ఒక ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల దీర్ఘకాల సగటు వివరాల్ని ఆ ప్రాంత శీతోష్ణ స్థితి అంటారు. వాతావరణంలో ఉండే అంశాలు ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, గాలిలో తేమ మరియు వర్షపాతం. వీటిని వాతావరణాన్ని వివరించడానికి ఉపయోగిస్తారు. వీటినే శీతోష్ణ స్థితి అంశాలు అని కూడా అంటారు. ప్రపంచ పవనాలు భూగోళం అంతటా సంవత్సరం పొడవునా వీస్తాయి. ఋతుపవనాలు ఒక ప్రాంతానికి లేదా ఒక కాలానికి పరిమితమై ఉంటాయి. స్థానిక పవనాలు స్థానికంగా వీస్తాయి. అవపాతంలో ప్రధానమైనది వర్షపాతం. ప్రెసిపిటేషన్ అనే ఆంగ్ల పదం ప్రెసిపిటేషియో అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం కిందికి పడు, దూకు. మంచు స్ఫటికాలు నీళ్లు గడ్డకట్టే ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతతో ఘనీభవనం చెందినప్పుడు నీటి ఆవిరి నేరుగా మంచు స్ఫటికాలుగా మారుతుంది. హిమపాతం మంచు స్ఫటికాలు మంచు తునకలుగా పడటం. స్లీట్ లేదా హిమశీకరాలు భూమి ఉపరితలం వద్ద చల్లటి పొరగుండా వాన కురుస్తున్నప్పుడు వర్ష బిందువులు మంచుగా గడ్డకట్టి కిందకు పడతాయి. దీన్ని స్లీట్ అంటారు. వడగళ్ల వాన
మంచు స్ఫటికాలు కొన్ని సెంటీమీటర్ల పరిమాణమంతా పెరిగి గడ్డలుగా కింద పడతాయి. దీన్ని వడగళ్ల వాన అంటారు. పర్వతీయ వర్షపాతానికి మరొక పేరు ఓరోజెనిక్ వర్షపాతం. ఓరెస్ అనే గ్రీకు పదానికి అర్థం పర్వతం. కైక్లోన్ అనే గ్రీకు పదం దీని నుండి సైక్లోన్ అనే ఆంగ్ల పదం ఏర్పడింది, అంటే తుఫాను అని అర్థం. ఉష్ణప్రాంత తుఫాను ఉష్ణ ప్రాంతాల్లో ఏర్పడే వెచ్చటి మధ్య భాగం ఉండే సుడిగుండం. ఆర్ద్రతా మాపకం వాతావరణంలోని నీటి ఆవిరిని ఆర్ద్రతా మాపకం సహాయంతో కొలుస్తారు. ఉష్ణ స్థానిక పవనాలు చినూక్ మరియు లూ. శీతల స్థానిక పవనాలు మిస్ట్రాల్, ప్యూనా, పాంపెరో. చినూక్ ఉత్తర అమెరికాలోని అమెరికా కెనడా ప్రాంతంలోని రాకీ పర్వతాల కిందుగా వీచే పవనాలు చినూక్ పవనాలు. యూరప్లో వీచే ఇలాంటి పవనాలను ఫోన్ అంటారు. చినూక్ అంటే అర్థం మంచుని తినేది. వాస్తవానికి ఇది అమెరికా మూలవాసీల్లో ఒక జాతి పేరు చినూక్. లూ వడగాలులు ఉత్తర భారతదేశంలో మే జూన్ నెలల మధ్య పడమర నుండి తూర్పుకు వీచే వేడి పొడి పవనాలు. స్థానిక ఉష్ణపవనాలకు ఉదాహరణ అరేబియా ఎడారిలో సైమోన్, జపాన్లో యోమా మరియు న్యూజిలాండ్లో నార్వెస్టర్. మిస్ట్రాల్ ఇవన్నీ శీతల పవనాలు. మిస్ట్రాల్, ప్యూనా మరియు పాంపెరో. ఆల్ప్స్ పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా మధ్యధరా సముద్రం వైపుకు వీచే శీతల స్థానిక పవనాలు మిస్ట్రాల్. ఇవి రోమ్ లోయ గుండా వీస్తాయి. ఈ గాలులు చాలా చల్లగా పొడిగా ఉంటాయి. మిస్ట్రాల్ గాలులు. ప్యూనా ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు. పాంపెరో సౌత్ అమెరికాలోని పంపాల అంటే గడ్డి మైదానాల ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధ్రువ పవనాలు. వ్యాపార పవనాలు ఉష్ణమండలాల్లో వీస్తాయి. పశ్చిమ పవనాలు సమశీతోష్ణ మండలాల్లో వీస్తాయి. ధ్రువ పవనాలు ధ్రువ ప్రాంతాల్లో వీస్తాయి. సో ఆవరణాలు సమరూప మరియు బహురూప ఆవరణాలు. సమరూప ఆవరణాల్లో ట్రోపో, స్ట్రాటో, మిసో ఆవరణాలు ఉంటాయి. బహురూప ఆవరణంలో థర్మో మరియు ఎక్సో ఆవరణాలు ఉంటాయి. ఇవి ఉపపొరలు. ట్రోపో ఆవరణం ఎత్తు ధృవాల వద్ద 8 కిలోమీటర్లు మరియు భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్లు ఉంటుంది. దీని సగటు ఎత్తు 13 కిలోమీటర్లు. 8 + 18/2, సో సగటు 13 కిలోమీటర్లు. ట్రోపో ఆవరణంలో పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దీన్ని సాధారణ క్షీణతా క్రమం అంటారు. 1000 మీటర్లకు 6 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది. సో ఇది నేను ఎడిట్ చేస్తాను. ట్రోపో ఆవరణంలో వాతావరణంలోని 75% వాయువులు కలిగిన అధిక సాంద్రత గల ట్రోపో ఆవరణం వాతావరణంలోని 75% వాయువులు కలిగిన అధిక సాంద్రత గల పొర. అవపాతం, శీతోష్ణ స్థితి మార్పులు ఈ పొరలోనే సంభవిస్తాయి. ట్రోపో ఆవరణంలో స్ట్రాటో ఆవరణం 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు పైకి వెళ్తున్న కొద్దీ పెరుగుతాయి. మబ్బులు లేకపోవడం వల్ల ఇక్కడ వర్షపాతం, తుఫానులు స్ట్రాటో ఆవరణంలో ఉండవు. జెట్ విమానాలు ఎగరడానికి అనుకూలంగా ఉండేవి స్ట్రాటో ఆవరణం. దీని పైభాగంలో ఓజోన్ పొర ఉంటుంది. స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర ఉంటుంది. మిసో ఆవరణం 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఇక్కడ పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ట్రోపో ఆవరణం మరియు మిసో ఆవరణంలో మాత్రమే పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. మిగిలిన ఆవరణాల్లో పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మిసో ఆవరణంలో ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి. మిసో ఆవరణంలోకి ప్రవేశించగానే. థర్మో ఆవరణం 400 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి. థర్మో ఆవరణంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి. అయాన్లు అనే విద్యుదావేశం గల కణాలు థర్మో ఆవరణంలో ఉంటాయి. ఈ అయాన్లు భూమి నుండి ప్రసారం అయ్యే రేడియో తరంగాల్ని పరావర్తనం చేస్తాయి. థర్మో ఆవరణాన్నే అయానో ఆవరణం అని కూడా అంటారు. ఎక్సో ఆవరణం అన్నింటికంటే చివరి పై పొర. ఇది అత్యంత ఎత్తులో ఉంటుంది. దీని గురించి మనకు తెలిసింది తక్కువ. ఎక్సో ఆవరణంలోనే ఉపగ్రహాల్ని ప్రవేశపెడతారు. సో ఇది ట్రోపో ఆవరణం. ట్రోపో ఆవరణంలో వాణిజ్య విమానాలు ఉంటాయి. ఎవరెస్ట్ పర్వతం కూడా ట్రోపో ఆవరణంలోనే ఉంటుంది. స్ట్రాటో ఆవరణం.
సూపర్సోనిక్ విమానం, జెట్ విమానాలు స్ట్రాటో ఆవరణంలో ఉంటాయి. స్ట్రాటో ఆవరణంలోనే ఓజోన్ పొర ఉంటుంది. సో నెక్స్ట్, థర్మో ఆవరణంలో వ్యోమ నౌకలు కనబడతాయి. సో ఇక్కడ ఉల్కలు మిసో ఆవరణంలోకి ప్రవేశిస్తే కాలిపోతాయి. సో థర్మో ఆవరణంలో వ్యోమ నౌకలు కనబడతాయి. థర్మో ఆవరణంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి. మిసో ఆవరణం 80 కిలోమీటర్ల ఎత్తు వరకే ఉంటుంది. సో థర్మో ఆవరణం 400 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి, వ్యోమ నౌకలు కనబడతాయి. సో ఎక్సో ఆవరణంలో ఉపగ్రహాల్ని ప్రవేశపెడతారు. వర్షపాత రకాలు. సంవహన వర్షపాతం. వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడ్డప్పుడు పడే వర్షం. వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడినప్పుడు పడే వర్షం సంవహన వర్షపాతం. పర్వతీయ వర్షపాతం. తేమతో కూడిన గాలి దాని దారిలో ఉన్న పర్వత లేదా ఎత్తైన అవరోధం వల్ల పైకి లేచినప్పుడు ఈ రకమైన వర్షం కురుస్తుంది. చక్రీయ వర్షపాతం. ఇది తుఫాను లేదా అల్పపీడన ద్రోణితో ముడిపడి ఉంది. చక్రీయ వర్షపాతం 2 రకాలు: ఉష్ణ ప్రాంతపు తుఫానులు మరియు సమశీతోష్ణ ప్రాంతపు తుఫానులు. మేఘాల రకాలు. సిర్రస్ మేఘాలు, బాగా ఎత్తులో ఉన్న మేఘాలు. క్యుములస్ మేఘాలు, మధ్యలో ఉండే మేఘాలు. స్ట్రాటస్ మేఘాలు, కింద స్థాయిలో ఉన్న మేఘాలు. నింబస్ మేఘాలు, వర్షంనిచ్చే మేఘాలు మరియు ఊర్ధ్వ ప్రసరణ మేఘాలు. So thank you friends, please subscribe this channel.